కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి కాకా కుమారులైన వివేక్ వినోద్లను చూస్తే తనకు రామాయణంలో లవకుశలు గుర్తుకొస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం గ్రాడ్యుయేషన్ డేకు రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంత సంపాదించామన్నది కాదు, సమాజానికి ఎంత పంచామన్నది కాకా విధానమని రేవంత్ కొనియాడారు. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకాదేనన్నారు. దేశ నిర్మాణంలో ఆయన తన సామాజిక బాధ్యతను నిర్వర్తించారని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదని అభినందించారు. నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకోవచ్చని రేవంత్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ తెలిపారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలని కోరారు. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని రేవంత్ తెలిపారు.